గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంక్రాంతికి మనం శిల్పారామం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. రైట్ నౌ మనం శిల్పారామం దగ్గర ఉన్నాము. అక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, అది క్యాష్ కౌంటర్. అండ్ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ తీసుకోవడం. ఇక్కడ రైట్ సైడ్ జనాలతో కొంచెం తక్కువ ఉన్నారు. సో మనం బెటర్ ఆ క్యాష్ కౌంటర్ కంటే కూడా ఆ రైట్ సైడ్ మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాము. ఇక్కడ క్యూఆర్ కోడ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంత రద్దీలో కూడా మనము ఇది మనకు కొంచెం ఈజీ యాక్సెస్. ఇక్కడ స్కాన్ చేసి అక్కడ వచ్చే స్టెప్స్ ఫాలో అయ్యి అమౌంట్ పే చేసి లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి మనం ఎంటర్ అవగానే రెండు అందమైన కొండపల్లి బొమ్మలు మనకు స్వాగతం పలుకుతాయి. చూడండి ఎంత ముచ్చటగా, ఎంత అందంగా ఉన్నాయో. అండ్ ఇది మనకు ఈ శిల్పారామం యొక్క కంప్లీట్ లేఅవుట్. సో మనం ఇటు రైట్ వెళ్ళామనుకోండి, బోటింగ్ అండ్ విలేజ్ మ్యూజియంకి వెళ్తాము ఇలాగా. సో ఫస్ట్ ఇక్కడ మనకు స్టార్టింగ్ లోనే ముఖద్వారం దగ్గర మనకు వినాయకుడు ఉన్నారు. సో మనం ఫస్ట్ వినాయకుడి దగ్గర వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుని లోపలికి వెళ్దాం. మహాగణపతి ముందు ఎంత అందంగా ముగ్గులతో అలంకరించారు, చూడ ముచ్చటగా ఉన్నాయి ముగ్గులు. ఫస్ట్ మనం లైట్ ఉన్నప్పుడే విలేజ్ మ్యూజియంకి వెళ్తే కొంచెం క్లియర్ గా చూడొచ్చు. చీకటి పడితే మనం ఆ విలేజ్ మ్యూజియం అంత బాగా ఎక్స్ప్లోర్ చేయలేకపోవచ్చు. సో ఫస్ట్ మనము విలేజ్ మ్యూజియంకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో వెళ్తూ చూడండి, ఈ రోజా చెట్లు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వార్నింగ్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఎవరైనా పూలు కోసారంటే 500 రూపీస్ ఫైన్ అని ఉంది. మొత్తం పండుగ వాతావరణం, ఈ సంక్రాంతి పండుగ వాతావరణం అంతా ఇక్కడే ఉన్నట్లుంది. బయట చూస్తే ట్రాఫిక్, మనుషులు పెద్దగా నార్మల్ డేస్ కంటే కూడా చాలా 40% ఉన్నారు. మొత్తం పండగ కలంతా ఇక్కడ మాకు శిల్పారామంలోనే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అందమైన పూల మధ్య ఒక నాట్యమయూరి మనకు స్వాగతం పలుకుతున్నట్టు చక్కగా ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని. అండ్ అలాగే ఈ తోరణం చూడండి, ఇక్కడ తోరణము అండ్ గంగరెద్దు, ఇక్కడ ఈ దేవతామూర్తుల ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఈ వాతావరణము, ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే ఈ వాతావరణం మనల్ని నిజమైన పండుగలకి, నిజమైన ఆధ్యాత్మికతలో తీసుకెళ్ళిపోతున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక విషయం, నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ మీరు ఇప్పుడు స్టార్టింగ్లో చూసిన ఆ నాట్యమయూరి విగ్రహం కావచ్చు, ఆ తోరణాలు కావచ్చు, ఇక్కడ చూడండి ఈ దారిలో మనం ఇప్పుడు ఈ వెళ్ళే ఈ దారిలో షాపింగ్స్ కూడా, ఇది బోటింగ్కి వెళ్ళి మన విలేజ్ మ్యూజియంకి వెళ్ళే దారిలో షాప్స్ కూడా లేవు. ఇప్పుడు అన్నీ చాలా 1 ఇయర్ స్పాన్ ఆఫ్ టైంలోనే ఇవన్నీ మారిపోయాయి. మొత్తం ఈ షాప్ ఎక్కడ చూసి స్టాల్స్ కూడా చాలా పెంచేశారు. చాలా మార్పులు వచ్చేసాయి శిల్పారామంలో. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకెన్ని మార్పులు వచ్చాయో. లోపలికి వెళ్ళి చూద్దాము. అక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, అదే బోటింగ్ ఏరియా. ఇది కూడా కృత్రిమంగానే తయారు చేశారు. ఇంతకుముందు ఈ కొద్దిగా ఏరియా ఉంది, ఇంకా మళ్ళీ కొద్దిగా ఎక్స్టెండ్ చేశారు. సో ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళి. ఎందుకంటే మనం ముందు ఫస్ట్ ఈ ఇక్కడ విలేజ్ మ్యూజియం చూద్దాము, ఎందుకంటే లైటింగ్ ఉన్నప్పుడే. సో ఒకసారి ఈ బోటింగ్ కూడా చూడండి. చూడండి బోట్లు కూడా ఎంత చక్కగా అలంకరించారో కాశ్మీర్ ఫ్లవర్స్తో. చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయి. సో మనం పెడలింగ్ చేయాల్సి ఉంటుంది, మనం కూర్చొని మన సైకిల్ దొక్కినట్లు వెళ్ళాల్సి ఉంటుంది. పర్ హెడ్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకు ఈ శిల్పారామంలో హైలైట్ వచ్చేసి ఈ విలేజ్ మ్యూజియం. ఈ విలేజ్ మ్యూజియం లో మొత్తం విలేజ్ వాతావరణం, అక్కడ మనుషులు మన ముందు చాలా సజీవంగా, సహజంగా ఉన్నట్టు. సో లోపలికి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. మనకి ఈ విలేజ్ మ్యూజియం పక్కనే సాంప్రదాయ వేదిక చూడండి. ఇక్కడ కన్వెన్షన్ హాల్ లాగా జస్ట్ లైక్. ఫ్రెండ్స్, పోతురాజుతో పాటు మన బోనాల పండుగ మన ముందు జరుగుతున్నట్లే ఉంది. ఇది కుమ్మరి ఇల్లు. అండ్ ఆ పక్కనే మనకు వడ్లు బాగు చేయుట, పిండి తయారు చేయుట. గంగరెద్ది చూడండి ఎంత చక్కగా ఉందో. అండ్ ఇక్కడ సెల్ఫీ పాయింట్. మనకు లాస్ట్ ఇయర్ ఈ రెండే ఉండేది, ఇంకా ఉన్నాయంటే అక్కడ చూద్దాము. శిల్ప కళాకారులు అంటే వీళ్ళు. ఇక్కడ చూడండి, సంక్రాంతి మొత్తం ఒకే ఫ్రేమ్ అంటాం కదా, అన్నట్లు సంక్రాంతి మొత్తం ఒకే ఫ్రేమ్లో ఇక్కడ మనం చూడండి అర్థం చేసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో. మన సంక్రాంతి పండుగని చక్కగా చూడముచ్చటగా ఒక్క మాటలో చెప్పినట్లుంది. నెక్స్ట్ ఇది గ్రామంలో సంత. ఇది కూడా రియలిస్టిక్గా సంత మన ముందు జరిగినట్లే ఉంది. చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో. సో లాస్ట్ ఇయర్ ఈ మీరు చూసిన సంక్రాంతికి సంబంధించిన ఒక్క ఫ్రేమ్ది అది కూడా లేదు, ఇదంతా కూడా ఎక్స్టెండ్ చేసినట్లున్నారు. ఇక్కడ మనకు లోహ కార్మికులు
ముందు చాలా తక్కువగానే ఉన్నాయి, ఇప్పుడు కొంచెం ఎక్స్టెండ్ చేసినట్లున్నారు. ఇది చూడండి, ఈ విలేజ్ గ్రామం, ఇది సెంటర్ పాయింట్. సెంటర్లో రావి చెట్టు ఉంది. రావి చెట్టు చుట్టూ ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారు. గతంలో కంటే కూడా ఇప్పుడు శిల్పారామం చాలా మెరుగ్గా ఉంది. కొంచెం చూడడానికి కూడా చాలా బాగా ఉంది. స్టాల్స్ కూడా అన్నీ కూడా పెంచారు. లైటింగ్ ఎంత బాగా ఏర్పాటు చేశారు ఈ రావి చెట్టు చుట్టూ. చెరియల్ పెయింటింగ్ బొమ్మలు అంట ఇవి. అండ్ ఆ పక్కన వీవర్స్ డెన్, నేతల వారి ఇల్లు. అండ్ ఇక్కడ పెంబర్తి మెటల్ కాస్టింగ్, పెంబర్తి ఇత్తడి వస్తువులు తయారీ విధానము. ఇది కొండపల్లి టాయ్స్ మేకింగ్. ఇక్కడ మీరు చూస్తున్నది కొండపల్లి బొమ్మల తయారీ. ఇక్కడేం మెన్షన్ చేయలేదు. కార్పెంటరీ వడ్డింగ్ పని, ఇత్తడి పాత్రల తయారీ విధానం ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ చూడండి రాజస్థానీ పప్పెట్ షో. బ్లాక్ స్మిత్, కుమ్మరి పని విధానము. లేడీస్ కోసం ప్రత్యేకం ఈ సెల్ఫీ పాయింట్. సో స్టార్టింగ్ లో ఒకటి చూసాము, ఇది ఒకటి, అక్కడ ఇంకొకటి ఉంది. మొత్తం 3 ఉన్నాయి. ఇది వరకు అయితే ఒకటే ఉండేది, ఇప్పుడు 3 ఉన్నాయి. విలేజ్ మ్యూజియం నుంచి మనం బయట వచ్చిన తర్వాత చూసారు కదా కన్వెన్షన్ హాల్ ఆపోజిట్ లోనే బోటింగ్ పాయింట్. ఇక్కడ మనకి ఏదో హోటల్ కూడా ఉంది. రుచి భోజనశాల. ప్రీవియస్గా ఇవంతా ఏం లేవు. సో ఈ రుచి భోజనశాలకు ఆపోజిట్ లోనే మనం బోటింగ్ పాయింట్కి వెళ్ళే దారి. బోటింగ్ ఏరియా బ్యాక్ సైడ్ ఒక ఫౌంటైన్ చూడొచ్చు. సో ఇదే దారిలో చూడండి ఇక్కడ బుల్లకాట్ రైడింగ్. మొత్తం పల్లె వాతావరణం మొత్తం ఇక్కడ కొలువు తీరు ఉన్నట్లుంది. కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. ఇక్కడ ప్లే ఏరియా దగ్గర ఒక పాప్కార్న్ పాయింట్ ఉంది. పాప్కార్న్ 80 రూపీస్ అంట. సో ఇంకొంచెం ముందుకు వెళ్దాము, అక్కడ ఇంకో వాటర్ ఫౌంటైన్ ఉంది. చూడండి, ఈ ఫౌంటైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ చూడండి వేణువుతో ఉన్న ఆ శ్రీకృష్ణుడి చేతిలోనే, అలాగే ఆ మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని కూడా మనం చూడవచ్చు. సో లోపలికి రాగానే మనకు చూడండి వాటర్ ఫౌంటైన్ ఇంతకుముందు ఆ సైడ్ నుంచి చూసాం కదా, ఇది యువతల సైడు. ఇక్కడ చూడండి రైతు గోడ వేస్తున్నారు. గోడ అంటే మీకు పల్లెలో ఉన్న వాళ్ళకైతే చాలా మందికి ఐడియా ఉంటుంది. మోటార్ ఫెసిలిటీ లేనప్పుడు పంటకు నీరు పారించడానికి ఇక్కడ ఇలాగ ఈ పద్ధతి ద్వారా నీళ్లు తోడి పంట పారించేవారు. పల్లెలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో ఇంకా లోపలికి వెళ్దాం మనము. సో ఇదంతా కొంచెం ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ ఇంకా ఏ ప్రాజెక్టు స్టార్ట్ చేసినట్టు లేదు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారేమో. సో నేను స్టార్టింగ్లో ఆ మురళిని చూస్తే ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడ మొత్తము ఈ ఏరియా అంతా బృందావనం, మన శ్రీకృష్ణుడికి సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసినారు. ఇదంతా ఈ రైలింగ్ చూస్తున్నారు కదా, ఆ రైలింగ్ కూడా చూడండి మొత్తం మురళితో పైన, రైలింగ్ పైన చివర మురళి చూడండి. అలాగే గోవర్ధనగిరి ఇతను శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు చూడొచ్చు ఆ పెయింటింగ్స్లో. ఇంకా మొత్తం శ్రీకృష్ణుడికి సంబంధించిన విశేషాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా మలిచారు ఈ ప్లేస్ని. ఎంత సుందరంగా అంటే అంత సుందరంగా. లాస్ట్ ఇయర్ అయితే లేదనుకుంటాను, లాస్ట్ ఇయర్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఉందో లేదనేది. అయితే నేను ఫస్ట్ టైం చూడడము. మొత్తం శ్రీకృష్ణుడి జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలను, ఆయనకు సంబంధించిన విశేషాలు ఇక్కడ మనం చూడవచ్చు. శ్రీకృష్ణ మన్నా ఉన్నాడు, ఎంత ఆ వాటర్ నుంచి అది జరుగుతుంది. ఆ రాధాకృష్ణుడిని చూడండి, మయం మర్చిపోయేటట్లు ఉన్నాడు, అసలు అంత అద్భుతంగా ఉన్నారు. ఇక్కడ చూడండి ఈ రాధాకృష్ణుడిని, బా అద్భుతం అసలు. ఈ ప్లేస్ మాత్రం హైలైట్. శిల్పారామంలోనే ఈ ప్లేస్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉంది. సో ఇదంతా ఒక క్యూ లాగా చూడండి. అక్కడ స్టార్టింగ్
అక్కడి నుంచి అలా వచ్చి చూసుకుంటూ ఇలా రావాలి. ఇది చూస్తున్నారు కదా శ్రీకృష్ణుడి చిలిపి చేష్టలు, గోపికలు బట్టల అపహరించిన ఆ దృశ్యాన్ని మనం అక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ ఒక వాటర్ ఫాల్స్ గతంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా పైన కూడా ఒక రెండు మూడు ఉన్నట్లు ఉన్నాయి. చూద్దాం, అవి కూడా వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. బుద్ధ భగవానుడు చూడండి, అద్భుతంగా ఉన్నారు. సో ఆ పైన స్కల్ప్చర్ ఏదో ఒకటి ఉంది, ఇక్కడ లైట్ లేదు. సో ఆ స్కల్ప్చర్ది పెద్దగా ఏం ఉండదు. సరే ఒక రౌండ్ వేసుకొని వద్దాము. సో మనం లోపలికి వెళ్ళి స్టార్టింగ్లో ఇవి ఉన్నాయి. అండ్ ఆ పక్కన చూడండి 4 ఇమాజిన్ 4 అద్భుతంగా డిజైన్ చేశారు. అంతే పెద్దగా లేదు. ఇంతకుముందు ఇక్కడ ఒక గెలీలో విగ్రహం ఉండేది లెఫ్ట్లో, అది కూడా లేనట్లు ఉంది. సో ఇది పెద్దగా ఇంట్రెస్టింగ్గా లేదు, ఏదో ఉంది. జస్ట్ ఊరికి అట్లా ఇంకా ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోతాము. ఇంతకుముందు అవతల సైడ్ నుంచి చూసాము. కిడ్స్ ప్లే ఏరియాకి ఆపోజిట్ లోనే మనకి ఇది బర్డ్స్ కి సంబంధించిన ఏర్పాటు చేశారు. లాస్ట్ ఇయర్ అయితే లేదు, లాస్ట్ ఇయర్ వచ్చింది లేదు, ఎప్పుడు ఏర్పాటు చేశారో ఐడియా లేదు. మార్నింగ్ అయితే క్లియర్ గా కనిపించేది. సో అన్ని ఇవంతా బర్డ్స్ కి సంబంధించింది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే అసలు లేదు. ఆ సంక్రాంతి కూడా వచ్చాను, మార్నింగ్ అయితే మనకు క్లియర్గా కనిపించేది. శిల్పారామం ఎలక్ట్రిక్ వెహికల్స్. We are going to conclude our dance program today by పూలతో సుందరంగా అలంకరించిన ఇలాంటి ఫౌంటైన్స్ ఈ శిల్పారామంలో చాలానే ఉన్నాయి. సో ఇక్కడి నుంచి మనం చుట్టూ ఒక రౌండ్ వేస్తే చూడండి, ఆహ్లాదకరమైన పండగ వాతావరణంతో పాటు అది చక్కగా వినిపిస్తుంది. అక్కడ నాట్యం చేస్తున్నారు కదా, ఆ నాట్య సంగీతం కూడా మన మనసుని రంజింపజేస్తాయి. అంత అద్భుతంగా ఉంది ఈ పండగ రోజు ఈ శిల్పారామము. ఇక్కడ చూడండి నేమ్ ప్లేట్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ క్రాఫ్ట్ చేసిన దేవతామూర్తులు చూడండి. అండ్ అలాగే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని కూడా మీరు అక్కడ చూడవచ్చు. ఇది బోటింగ్ ఏరియా ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకోవడానికి వెళ్ళాలి. ఇప్పుడు కూడా రష్ తగ్గలేదు, ఏమైనా తగ్గారేమో చూద్దామని వచ్చాను. పబ్లిక్ అయితే ఫుల్ గానే ఉన్నారు. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, టికెట్ ప్రైస్ ఆల్రెడీ చెప్పాను, 30 రూపీస్. 3 years లోపల ఉన్న పిల్లలను అయితే నాట్ అలౌడ్ అంటున్నారు. బోటింగ్ కు ఆపోజిట్ లో ఉన్న ఇంకొక వాటర్ ఫౌంటైన్ ఇది. ఈ వాటర్ ఫౌంటైన్ పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంది. ఫుడ్ కోర్ట్ లో కూడా వెళ్ళి చూద్దాము. ఇంకా ప్రైజెస్ చూసుకున్నట్లయితే ఈ ఏరియాకు ఇది రీజనబుల్ అనిపించింది నాకు. రైట్ నౌ మనం ఇప్పుడు రాక్ హైట్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక సుందరమైన జలపాతం చూస్తున్నారు కదా, ఇది మనకు ఫుడ్ కోర్ట్ కి కొంచెం పైన ఉంటుంది. సో ఇక్కడ రాక్స్ అన్ని ఉన్నాయి కదా, కొంచెం హైట్ లో ఉంది, అందుకని పెట్టారేమో రాక్ హైట్స్ అని నేను అనుకుంటున్నాను. ఆ పక్కనే మనకు లెదర్ పపెట్ షో జరుగుతుంది. చాలా మంది అక్కడికి వెళ్తున్నారు, కూర్చుంటున్నారు, ఏదో కొత్తగా ఉంది చూద్దాం అనుకుంటున్నారు, మళ్ళీ చాలా మంది రిటర్న్ వచ్చేస్తారు. నేను కూడా కొంచెం కూర్చొని ఏమన్నా కొత్తదనం అనేసి, ఈ ఇంటర్నెట్ యుగంలో ఈ షో ఎవరు చూస్తారో అనిపించింది నాకు కూడా. నాకు పెద్దగా అట్రాక్టివ్ అది జనాల్ని ఆకర్షించలేకపోయింది. సో చాలా మంది అక్కడ వస్తున్నారు, కూర్చుంటున్నారు, 1 or 2 minutes రిటర్న్ వెళ్ళిపోతున్నారు. సో మనం ఈ సుందరమైన జలపాతాన్ని చూసుకొని రిటర్న్ అక్కడ ఒక మ్యూజియం ఉంది, హ్యాండ్ క్రాఫ్ట్స్ మ్యూజియం, అక్కడికి వెళ్దాము. ఇప్పుడు మనము రాక్ హైట్స్ నుంచి హ్యాండ్ క్రాఫ్ట్స్ మ్యూజియంకి వెళ్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్రముఖంగా మనం ఒక విషయం చెప్పుకోవాలి. త్రాగునీరు అండ్ వాష్రూమ్స్ ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా చోట్ల ఉన్నాయి.
కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో అండ్ ఈ రూట్లో ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే, పండుగల అప్పుడు మన తెలుగింటి లోగిలి ఎలా ఉందో ఇక్కడ చాలా చక్కగా చూపించడం జరిగింది. మన తెలుగింటి లోగిలి ఎంత కళాత్మకంగా ఉండేదో మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఒక ఫౌంటైన్ కూడా ఉంది, వాటర్ ఫౌంటైన్. చాలా బాగుంది. నాకు ఈ వీధి మాత్రం చాలా బాగా నచ్చింది. నిజమైన మన తెలుగింటి లోగిలి ఒకప్పుడు ఇలాగే ఉండేవి, ఇంత కళాత్మకంగా, ఇంత రమణీయంగా, ఇంత కలర్ఫుల్ గా. హ్యాండ్ క్రాఫ్ట్స్ మ్యూజియం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్ మ్యూజియం లో కొండపల్లి బొమ్మలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హస్తకళలన్నీ ఇక్కడ ప్రదర్శిస్తారు. హస్తకళల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అయితే ఇక్కడ చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా కొండపల్లి బొమ్మలు. హస్తకళలను ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది ఒక చక్కని ప్లేస్ అన్నమాట. లెదర్ పప్పెట్ మ్యూజియం. ఇంతకుముందు రాకెట్స్ దగ్గర లెదర్ పప్పెట్ షో చూసాం కదా. సో దానికి సంబంధించి అక్కడ వాడే పప్పెట్స్ ఎలా ఉంటాయని ఇక్కడ లోపల ఉన్నాయి. సో పెద్దగా చూసేది ఏం లేదు ఇక్కడ. ఈ లోపల మనకు ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్ మ్యూజియం కు సౌత్ సైడ్ ఇంకొక పెద్ద వాటర్ ఫౌంటైన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడే నటరాజ స్వామి విగ్రహం ఉంది. అండ్ మనకు అలో కూడా ఇక్కడ వరకు చూడండి, ఈ గీత వరకు అలో చేస్తున్నారు అంతే. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ అక్కడ చూస్తున్నారు కదా దర్బార్ లాగా ఎంత పెద్దగా ఉందో ఆ కళాఖండము. సో ఈ శిల్పారామం ఒక కళాఖండం, ఎన్నో కళలు మనం ఇక్కడ చూడవచ్చు. ఎన్ని వీధులు ఉన్నాయో, ఎన్ని స్టాల్స్ ఉన్నాయో గతంలో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా స్టాల్స్ పెరిగాయి. అండ్ మనం ఏ వీధిలో వెళ్తే ఏ వీధిలో వస్తామో కూడా తెలియదు, అంత కన్ఫ్యూజన్గా ఉంది ఇక్కడ. హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇష్టపడేవారికి ఇది ఒక స్వర్గధామం అనే చెప్పాలి. ఇది ఫ్రెండ్స్, ఇక మనం ఇదంతా కవర్ చేసుకుంటూ షాప్ వెళ్ళి తిరిగి చూడాలంటే చాలా టైం పడుతుంది. ఒక్కరోజైనా సరిపోదు, ఇంకా వీడియో అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది వెళ్ళంతూ. సో ఇది ఓన్లీ ఈ షాపింగ్ రఫ్గా మాత్రమే చూపించడం జరిగింది. ఇంకా మనం డీప్గా వెళ్తే చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు ఇక్కడ. ఈ సంక్రాంతికి ఈ శిల్పారామంలో ఈ కళాత్మకమైన జ్ఞాపకాలతో నేను తిరిగి వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా ఈ కళాత్మకమైన జర్నీలో పాల్గొన్నందుకు సో మెనీ థ్యాంక్స్ మిత్రులారా. చూసారు కదా ఫ్రెండ్స్, శిల్పారామాన్ని మొత్తం సంక్రాంతి పండుగ అంతా ఇక్కడే ఉన్నట్లుంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా అభివృద్ధి జరిగింది ఇక్కడ, చాలా మార్పులు వచ్చాయి. షాపింగ్ కూడా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. హ్యాండ్లూమ్స్ కావచ్చు, హ్యాండ్ క్రాఫ్ట్స్ కావచ్చు, స్టాల్స్ కూడా ముందు కంటే ఇప్పుడు చాలా పెరిగాయి. ఫుడ్ కోర్ట్ కూడా కొంచెం పర్లేదు, బయట కంపేర్ చేసుకుంటే ఫుడ్ కోర్ట్ కూడా కొంచెం రీజనబుల్గా అనిపించింది ప్రైస్. విలేజ్ మ్యూజియం చూసారు కదా, అది కూడా చాలా మార్పు చెందింది లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ. కొద్దిగా ఎక్స్టెండ్ చేశారు, చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఈ శిల్పారామం గతంలో కంటే కూడా ఇప్పుడు చూడడానికి చాలా శోభాయమానంగా ఉంది, అందంగా ఉంది, చాలా కళాత్మకంగా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మన పండగే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలు అది సజీవంగా ఉన్నాయి. చూస్తారు కదా, భరతనాట్యం కావచ్చు, ఇక్కడ కళలు కావచ్చు. సో పూర్తి స్థాయి పండగ అంటే ఇలాగే ఉండాలి. భరతనాట్యం కావచ్చు, హరిదాసులు కావచ్చు, గంగరెద్దులు కావచ్చు, మొత్తానికి ఒక కంప్లీట్గా ఒక నిజమైన పల్లె వాతావరణంతో పాటు మన నిజమైన పండుగ అనేది ఇక్కడ నేను ఫీల్ అయ్యాను, చాలా బాగా ఫీల్ అయ్యాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగే 17th వరకు ఉంటుందంట. ఎవరైనా మన సిటీలో ఉండేవాళ్ళు ఈ వాతావరణము పండుగ తర్వాత ఉండకపోవచ్చు. సో 17th వరకు ఇలాగే ఉంటుంది. ఎవరైనా సిటీలో ఊరికి వెళ్ళకుండా సిటీలో ఉండే వాళ్ళకి తప్పకుండా విజిట్ చేయండి.
మీరు నిజమైన పల్లె అనుభూతి, మన సంస్కృతిని ఇక్కడ మీరు ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఈ సంక్రాంతికి ఈ వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నందుకు నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.